ఈ వీడియోలో వచ్చేసి మనం సబ్లైమ్ టెస్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాం. సో దానికోసం మీరు ఫస్ట్ వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీ వెబ్ బ్రౌజర్ మీరు వచ్చి సబ్లైమ్ టెస్ట్ అనేది సెర్చ్ చేయండి. సో సబ్లైమ్ టెస్ట్ అని సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో సో ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. సబ్లైమ్ టెస్ట్ అని వస్తుంది కదా, సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మనకి వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఫర్ విండోస్ అని అయితే ఉంది. సో ఇది డైరెక్ట్ క్లిక్ చేశారంటే మీకైతే విండోస్ కోసం అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. బట్ మీరు లైనక్స్ లేదా మ్యాక్ యూస్ చేస్తున్నట్టయితే ఇక్కడ డౌన్లోడ్ అని అయితే ఉంది. సో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వచ్చేసి మ్యాక్ ఓఎస్కి ఉంది, అలాగే విండోస్కి ఉంది, లైనక్స్ కూడా ఉందన్నమాట. మీరు మీ సిస్టమ్కి తగ్గట్టు మీరు మ్యాక్ లేదంటే విండోస్ లైనక్స్ తగ్గట్టు మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో నాది విండోస్ కాబట్టి సో నేను విండోస్ అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే డౌన్లోడ్స్లో అయితే దీని అయితే సేవ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నాకైతే ఇప్పుడు ఏదైతే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేనైతే డౌన్లోడ్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే నాకు సబ్లైమ్ టెస్ట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది అనమాట. దీన్ని మీరు డబుల్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ యువర్ డివైస్ అని అడుగుతుంది. సో మీరు ఎస్ క్లిక్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి దీన్ని అయితే టిక్ చేయండి. సో దీన్ని టిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో రెడీ టు ఇన్స్టాల్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇన్స్టాల్ అవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ క్లిక్ చేసేసేయండి. సో ఇప్పుడు మనకి ఇదైతే ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫినిష్ క్లిక్ చేస్తే మనకి సబ్లైమ్ టెస్ట్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను సబ్లైమ్ టెస్ట్ అయితే ఓపెన్ చేస్తాను. దానికోసం వచ్చేసి ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను. ఇప్పుడు నేను దీని అయితే ఇక్కడ ఓపెన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనకి సబ్లైమ్ టెస్ట్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఒక HTML కోడ్ అయితే తీసుకుంటాను. సో దీన్ని అయితే పేస్ట్ చేస్తాను. సో మీరు చూడొచ్చు HTML కోడ్ని అక్కడ పేస్ట్ చేయగానే మనకైతే కలర్ఫుల్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. మనకి ట్యాగ్స్ అన్ని కూడా మనకి ఒక కలర్లో ఉంటాయి అండ్ అలాగే ట్యాగ్స్లో ఉన్న కంటెంట్ అంతా కూడా ఒక కలర్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. మనకి ఏది ఎక్కడ ఉంది అండ్ ఏది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది అండ్ దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి మనకి ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే Ctrl+S క్లిక్ చేసి డైరెక్ట్గా సేవ్ చేసేయచ్చు. లేదంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు సేవ్ యాస్ క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా కూడా దీన్ని అయితే సేవ్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో మీరు HTML, CSS, JavaScript ఈ ఫైల్స్ అన్ని కూడా మీరు ఒక ఫోల్డర్లో అయితే మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మీరు ఫైల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ ఉంది కదా, సో ఈ ఫోల్డర్ క్లిక్ చేసినట్టయితే సో నేనైతే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. డెస్క్ టాప్ మీద న్యూ ఫోల్డర్ అయితే తీసుకోండి. సో న్యూ ఫోల్డర్ తీసుకున్న తర్వాత నేనైతే HTML ప్రోగ్రామ్స్ అనేది ఇచ్చాను. సో ఈ ఫోల్డర్ నేమ్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అంటే మనకి ఈ ఫోల్డర్లోనే మనకి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ డైరెక్ట్గా మనం ఈ ఫోల్డర్లోనే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇక్కడ ఫోల్డర్స్ అనేది వచ్చేసింది లెఫ్ట్లో అండ్ అలాగే HTML ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ అయితే సెలెక్ట్ అయ్యింది అనమాట. సో ఇప్పుడు దీని వచ్చేసి నేను సేవ్ చేస్తాను అనమాట. సేవ్ ఎక్కడ చేస్తానంటే సేమ్ అదే ఫోల్డర్లో నేనైతే సేవ్ చేస్తాను. నేమ్ వచ్చేసి ఏదో మీ ఇష్టం వచ్చి నేమ్ అయితే ఇవ్వండి. సో index.html అనేది ఇచ్చేసాను. సో ఇప్పుడు సేవ్ చేయగానే ఇప్పుడు ఏమైందంటే ఈ index.html అనే వెబ్ పేజ్ HTML ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ కింద ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఫోల్డర్ని మీరు క్లోజ్ చేశారనుకోండి, ఈ ప్రోగ్రామ్ మీకేం కనిపిది ఈ ఫోల్డర్లో ఏమున్నాయి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఆ ఫోల్డర్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో కూడా మీకు అన్నీ తెలుస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మీరు ప్లస్ క్లిక్ చేశారనుకోండి, ఇంకొక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఒకేసారి 2-3 వెబ్ పేజెస్ కూడా మీరు అయితే డెవలప్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసి దీన్ని కూడా నేనైతే సేవ్ చేస్తాను. సో దీన్ని కూడా సేమ్ డైరెక్ట్గా మనకి ఇప్పుడు సేవ్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా మనకి HTML ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లోకి అయితే డైరెక్ట్గా తీసుకొచ్చేసింది అనమాట. ఎందుకంటే మనం ఆ ఫోల్డర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం సేవ్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆ ఫోల్డర్ అనేది మనకు ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు వచ్చేసి నేను ఏదో ఒక నార్మల్గా home.html అని ఇచ్చేస్తున్నాను. సో దీన్ని కూడా సేవ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి 2 HTML డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఫోల్డర్లో, home.html అండ్ అలాగే index.html అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను కూడా home.htmlని. ఇప్పుడు డైరెక్ట్గా నేను దీన్ని క్లిక్ చేస్తే నాకు డైరెక్ట్గా home.html అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. అట్లా మనం డైరెక్ట్గా కూడా ఈ ఫోల్డర్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. మనం ఈ ఫోల్డర్లో ఏమేమి ప్రోగ్రామ్స్ సేవ్ చేసామో ఆ ఫోల్డర్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సేవ్ చేసే వాటిని కూడా డైరెక్ట్గా ఈ ఫోల్డర్లోకి సేవ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.